ఉమ్, ఏనాక్షర సమామ్యం ఏదైనా సరే మీ ఇష్టం. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. ప్రణతోస్మి మునిత్రయం. ఓం నమస్తే అండి, అందరికీ ధన్యవాదాలండి మీకు. నమస్తే మేడం. హా, అయితే ఇప్పుడు మనము ఈ 5వ పాఠంలో ఏం చూస్తున్నాము? తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించడం. దాంట్లో ఖ భాగంలో ఉన్నాం మనం. 15వ వాక్యం ఇది. ఓకే, ఈ 15వ వాక్యము ఎవరు చెప్తున్నారు? శాంత గారు, మీరే కనిపిస్తున్నారు పైన. ఓకే. చెప్పండి అమ్మా. త్వం పఠసి నువ్వు చదువుతున్నావు. ఫస్ట్ తెలుగుది చదివాక సంస్కృతం. నీవు చదువుతున్నావు. త్వం ఉమ్, పఠసి ఉమ్, నీవు correct. చదువుతున్నావు. ఉమ్, నీవు సత్యం మాట్లాడుతున్నావు. ఉమ్. త్వం స్వచ్ఛం వదసి ఆ? నీవు సత్యం వదసి ఆ, వదసి. వదసిని అన్నాను. తి అన్నారు ఫస్ట్, తర్వాత సి చెప్పారా? నెక్స్ట్ ఓకే. నీవు నీవు. భోజనం చేస్తున్నావు. త్వం కాదసి భోజనం కాదసి. ఉత్తమం. చాలు. ఇప్పుడు వేరే వాళ్ళు అలాగే 3 చెప్పాలి. నాగలక్ష్మి గారు మీరు కనిపిస్తున్నారు. భవతి వదతివా? నేను ఇక్కడికి వస్తున్నాను. అహం అత్ర అత్ర ఆగచ్చామి. అత్రైవ అనకూడదా? ఇక్కడికి ఇక్కడికే లేదు కదా. ఇక్కడికే ఉంటే ఏమనాలి? అత్రేవా. అత్రైవ ఏవా వస్తుందా? ఐవా. అత్రేవా. అత్రైవ. ఏవా చూడండి, ఇక్కడ అత్రాలో ఆ ఉంది. ఇప్పుడు సంధి జరిగి ఏమైతుంది? అది ఆ ఏ రెండు కలిపి ఏమి కావాలి? వృద్ధి కావాలి. అప్పుడు ఏమైతుంది? అత్రైవ. ఓకే, ఎక్కడే. అత్రైవ. ఇక్కడికే. ఓకే, అలా అన్నమాట. ఇక్కడికి అని ఉంది, ఇక్కడ ఇక్కడికే లేదు అక్కడ కదండి, అందుకని. నెక్స్ట్, నేను ఆడుతున్నాను. అహం క్రీడామి. నెక్స్ట్ నేను పుస్తకం తీసుకెళ్తున్నాను. అహం పుస్తకం నయామి. ఉత్తమం. నెక్స్ట్ గాలో చూడండి. ఇప్పుడు వేరే వాళ్ళు, మీరు ఇక్కడికి వస్తున్నారు. ఎవరు కనిపిస్తున్నారు మనకి? గోపాల్ గారు అమ్మా చెప్పండి. ఓం నమస్తే. భవాన్ అత్ర ఆగచ్చతి. తెలుగు ఫస్ట్ తెలుగు చెప్పి. మీరు ఇక్కడికి వస్తున్నారు. భవాన్ అత్ర ఆగచ్చతి. ఉత్తమం. నెక్స్ట్ 3 వాక్యాలు. అందరూ ఇక్కడికి వస్తున్నారు. వయం తత్ర ఆగచ్చామః. మీరందరూ. మీరు. సారీ, యూయం కదా. యూయం లేకపోతే తత్ర ఆగచ్చామః. మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఇప్పుడు. సో మీరందరూ ఏమన్నారు? యూయం. ఉత్తమం. అక్కడికి. తత్ర. సో అయితే ఇప్పుడు ఈ తత్ర అనేది అసలు ఏంటి? ఇది అవ్యయం. అవ్యయం. మరి అవ్యయము ఇలా వాడొచ్చా ఇందులో వాక్యంలో? అంటే అవ్యయం పదం అర్హత ఉంది కదా విజయానికి. పదం అయితే వాడొచ్చు కదా. మరి ఇక్కడ పదం కావాలంటే మరి ఇంకా ఏం కనిపిస్తలేవు కదా విసర్గలు. అంటే అవ్యయానికి విసర్గలు అక్కర్లేదు కదా. ఎందుకని? దానికి వచ్చాయి, వచ్చి వెళ్ళిపోయాయి. అవునా? దానికి ఏమని పేరు వచ్చింది? అవ్యయం అని పేరు వచ్చింది కాబట్టి లుక్ అయిపోయినాయి అవన్నీ. లుక్. ఉత్తమం. ఓకే,
అవ్యయాత్ ఆప్ సుపహ కదండి. Yeah. ఉత్తమం. నెక్స్ట్ ఈ వస్తున్నారు ఉంది చూడండి, అది దేన్ని ఆ, ఫాలో అవుతుంది? ఆ. దేన్ని ఫాలో అవుతుంది అది? క్రియ 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 ఆ, ఇది. కర్తని ఇది follow క్రియ కదా, కర్తని ఎవరిని ఫాలో కర్తని అవుతుంది? కర్తని ఫాలో అవుతాం. కర్త ఎవరిక్కడ? కర్త యూయం. యూయం. ఉత్తమం, ఉత్తమం. ఇక్కడ వస్తున్నారు అనడానికి ఏం క్రియ తీసుకున్నాం? ఇక్కడ మనం ఏ ధాతువుని తీసుకున్నాం? గమ్ ధాతు. ఉమ్? గత్ గమ్ గత ధాతు. ఆ, గమ్ ధాతువు కదండి. గమ్, ఉమ్. ఆ, గమ్ ధాతువుకి ఏమన్నారు మీరు? వస్తున్నారు అంటే ఆగచ్చత అన్నారు. ఇదేంటి మరి? ఉపసర్గ. ఉత్తమం, ఉపసర్గ. దీనికి విడిగా ఉంటే ఏమని పేరు? ఉపసర్గ. ఉపసర్గ ఎప్పుడు పేరు వచ్చింది? విడిగా ఉంటే ఏం పేరు? విడిగా ఉంటే ఉమ్. ప్రా ప్రాదులు. ప్రాది కదా, ఒకటే ప్రాది, కాబట్టి ప్రాది. అవునా? ప్రాది, చాలా ఉంటే ప్రాది, ప్రాదులు. ఉమ్. ప్రాదులు. Yeah. ప్రాది. సో ప్రాది. ఓకే, ఉత్తమం. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రాది కదండి. ప్రాది. ఆ, Yeah. అదే ధాతువు పక్కన ఉంటే ఉపసర్గ. 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 ఉపసర్గ అని పేరు పెట్టారు. అయితే ఈ ప్రాదులు జస్ట్ ధాతు పక్కనే ఉంటాయా, లేకపోతే ప్రాతిపదికం పక్కన కూడా ఉంటాయా? ధాతు పక్కనే ఉంటాయి. ఉత్తమం, పక్కనే ఉత్తమం. ధాతు పక్కనే ఉంటాయి, ఇంకా ప్రాతిపదికం పక్కన ఉండవు. ఉత్తమం, బాగుందండి. సో న్యా. ఇంకా ఈ ధాతువుకి పూర్వంలో ఏమేమి వస్తాయి? ఉపసర్గలు వస్తాయి. ఇంకేమొస్తాయి? Yeah. ఉపసర్గలు వస్తాయి కదండి. Yeah. ధాతువుకి పూర్వంలో ఉపసర్గలు వస్తాయి. ఉపసర్గ. ఇంకా ఇంకేమొస్తాయి? ఉమ్, పదమాలు. ఉపపదాలు ఉపపదం. సో ఉపపదం వస్తుందా ధాతువుకి పూర్వంలో? ఉపసర్గనే ఉపపదం అంటారు. ఉపసర్గలే వస్తాయి కదండి. Yeah. నెక్స్ట్ ఇంకా ఆమ్, ఇంకేమొస్తాయి ధాతువుకి పూర్వంలో? ఇది ఒక క్రియ కదా, ధాతువు అంటే ఒక క్రియ. క్రియ. అవునా? క్రియను డిస్క్రైబ్ చేసేది ఏముంటది? యాడ్వర్బ్ కదా. సో యాడ్వర్బ్ విశేషణం. ఏమంటాము? విశేషణం. 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 క్రియా విశేషణం. అవునా? విశేషణం. క్రియా విశేషణం వస్తుంది. ఇంకా ఇంకేమొస్తాయి? భూతకాలం చెప్తుంటే వస్తాయి, లేదా కదండి. Yeah. ఓకే, ఓకే, ఇంతే. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. Yeah. ఈరోజు కొత్త పాఠంలో ఇది నేర్చుకున్నారు. ఇక మిగతాదంతా మీ ఎక్సర్సైజ్. ఓకే, చెప్పండి ఇక. ఆమె ఇక్కడ ప్రా అన్నారు. ప్రా అంటే నాకు అర్థం కాల. ఏది? రాదు. రాగి ఎక్కడ ప్రా అన్నానండి? ఉపసర్గని ఇక్కడ ప్రాది అంటారు ఒంటరిగా ఉన్నప్పుడు. అచ్చా, అదే. ఓకే, అవునండి. ఉపసర్గలు ఏవైతే ఉన్నాయో అది ధాతుయోగంలోనే ఉపసర్గ అని పేరు దానికి. ఓకే, అవును. అది ఒంటరిగా ఉంటే ప్రాది అని పేరు. ఓకేనా? ఆ 22 రాగి. ఏవైతే ఓకే. ఉన్నాయో వాటిని ఏమంటాము? ప్రాదులు. రాదు. ఓకే, ఆహా. ఆ ప్రాదులు రాదు. ఓకే. పక్కన వచ్చి చేరుతాయి. ఎవరి పక్కన? ధాతువు పక్కన. రాదు పక్కన. ధాతువు పక్కన ప్రాది ఎప్పుడైతే వచ్చిందో దానికి ప్రాది అని పేరు లేదు. ఇక ఏమని పేరుంది? ఉపసర్గ. 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 ఓకేనా? సో ఇప్పుడు మనము ధాతువు ఫస్ట్ ఉంది, ప్రత్యయం వచ్చేసరికి దానికి ఇక ధాతువు అని చెప్తామా, లేకపోతే అంగం అంటామా? అంగం అంటాం. ప్రత్యయం ఎప్పుడైతే వచ్చిందో, ఒక ప్రత్యయం ఎప్పుడైతే వచ్చిందో, ఇది ఇప్పుడు ధాతువు లేదిగా కదా. ఇది ధాతువుకి ప్రత్యయం పరంగా వచ్చిందనుకోండి, మొదలు ధాతువు అంటాము, తర్వాత ఇంకేమంటాము? అంగంగా చలామణి అవుతుంది అది. అవునా? అది క్లియరా? ఓకే అమ్మా. ఓకే. మన గోపాల్ అమ్మ, గారు, విడిగా వస్తేనే దాన్ని ప్రాగి అంటమా? క్రియ వస్తే ప్రాది అనము. క్రియ లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు. ఒంటరిగా ఉన్నప్పుడు అనాలి. ఆ. దావుతోటి మరి వచ్చినప్పుడు ఉపసర్గ అంటాం. ఆ? దావుతోటి ఉన్నప్పుడు ఉపసర్గ అంటాం. అంతే కదా? అంతే అండి, అవును, అంతే. ఓకే. ఓకే. భర్త గారు
అమ్మా చెప్పండి కవిత గారు చెప్పండి. ఇక్కడ గాలో ఉమ్, మీరు ఇక్కడికి వస్తున్నారు ఉమ్. అంటే మామూలుగా తెలుగులో ఒక సింగులర్ ని కూడా మీరు అంటారు అవును, కదా. భవాన్ అని చెప్పారు. అంటే వాక్యంలో వారు కరెక్ట్ చెప్తే చాలు. ఇంకా ఇక్కడ భవాన్ అని చెప్పారు ఆయన కాబట్టి ఏం చెప్పారనేది నేను అడగట్లా. అట్లే అదేలే అదేలే. మీరు అంటే మనం ఇక్కడ సింగులర్ జనరల్ గా అయినా మీరు తీసుకోవచ్చు. అంటాము, ఉమ్. డబల్ ఎక్కువ మంది ఉన్నా కూడా మీరు అనే కూడా అంటాము. అందుకని ఇక్కడ నేను ఎలా అందుకని ఏమన్నాను నేను, మనము మీరు అంటే మీరు ఒకరే తీసుకోవాలి, మీరందరూ అంటేనే అందరినీ తీసుకోవాలి. అందుకే నేను చెప్పాను మీకు, సర్వనామంలో వచ్చినప్పుడు ఏం చెప్పాలి, అందరూ అనే పదాన్ని వాడండి అన్నాను కదా. మిగతా దానికి అవసరం లేదు అన్నాను. రాముడు ఉన్నాడు అనుకోండి, రాముళ్ళు అంటే సరిపోయింది, రాముళ్ళందరూ అని చెప్పాల్సిన పని లేదు అక్కడ. అవునా? ఎక్కడైతే మనకి క్లాష్ అంటే అక్కడ అసందిగ్ధత అది సరిగ్గా లేదు అని ఎక్కడైతే అనిపిస్తుందో అక్కడ మనము క్లియర్ కట్గా ఉండాలి. అదే అర్థమైందా? ఇంకా మీరు అంటే రెండు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, వస్తున్నారు అంటే ఇప్పుడు భవాన్ అన్నాం అనుకోండి, భవాన్కి మీరు వస్తున్నారండి అని అంటాం కదా, ఒక్కరైనా అంటాం కదా. సో మీరు కాదు అక్కడ, అది ఇప్పుడు ఏమనాలి, మీరందరూ అనాలి. ఓకే, అప్పుడే అందరూ అన్నప్పుడే ఇద్దరైనా కూడా అందరూని మీరు అని తీసుకోవాలి అంటాము, బహువచనంగా. ఇద్దరైనా కూడా మీరు అనే అంటాం అలా కదా. చెప్పరాదు, తెలుగు వేరు సంస్కృతం వేరు. మీరిద్దరు అంటేనే ఇద్దరు గురించి చెప్తున్నట్టు. అవును. ఓకే, ఇక్కడ క్లిష్టత వచ్చేది రెండిటికే, ఏకవచనానికి బహువచనానికి. ద్వివచనానికి క్లిష్టత లేదు అక్కడ. అర్థమైందా? సో ఆ క్లిష్టతను దూరం చేయడానికి మనం ఏం చెప్తాము, అందరూ అని చెప్తాము. ఓకే, మీరందరూ. ఏది సర్వనామాలు వచ్చినప్పుడు. నామవాచకాలు వచ్చినప్పుడు మీరు అంటే చాలు. ఓకే, అవును, పేరు వస్తుంది. రాముళ్ళు అంటే చాలు అక్కడ. అవునా, పేరుంటుంది కాబట్టి. అవును. సరేనా? సముద్రాలు అంటే, సముద్రాలు అంటే రెండు కంటే ఎక్కువ ఉన్నాయనే అర్థమైపోయింది మనకు. సంస్కృతంలో రెండుకి విడిగా చెప్పుకుంటాము, ఒకటైతే సముద్రం అంటాము కదండి. అవును. అది ఓకే. గోపాల్ గారు కంటిన్యూ చేయండి. దెన్ ఎస్. నమస్తే అమ్మా. గోపాల్ గారు ఉన్నారా? మీట్లో ఉన్నారేమో. ఓకే, ఇది 23వది. మీరు సత్యం మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి, గోపాల్ గారు ఇది చెప్తారు వినండి. చెప్పండి గోపాల్ గారు. నెక్స్ట్ 23దా? మీరు సత్యం మాట్లాడుతున్నారు, స్త్రీలింగము. భవతి సత్యం వదతి. ఇక్కడ మీరు అనేసరికి మనకి చూడండి, స్త్రీలింగం అని ఇవ్వలేదు పైన దానికి. అప్పుడు మనం ఏదన్నా చెప్పుకోవచ్చు, వారి చాయిస్. కాకపోతే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి, అదే అనమాట. దానికి దీనికి కరెక్ట్గా చేస్తున్నారా లేదా చూడాలి అది. సో అది వారు ఏదన్నా చెప్పొచ్చు, అక్కడ అక్కడ చాయిస్ ఉంది మనకి. ఈ ఖచ్చితంలో ఎప్పుడైతుంది, ఇక్కడ స్త్రీలింగం అని ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పాలి అక్కడ కదండి. అలా అనమాట. భవతి మీరు కాదు గోపాల్ గారు. భవతి సత్యం వదతి అయిపోయింది. భవతి సత్యం వదతి, ఉత్తమం. అదే భవతికి దీర్ఘం అనలేదు. చెప్పాలి, దీర్ఘం చెప్పాలి. భవతి. ఆగండమ్మా, అందరూ ఆగండి. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఆగండి. యూయం తత్ర ఆగచ్చతి అని రాస్తుంది. ఇక్కడ యూయం 22 ఆగచ్చతి కాదు, ఆగచ్చత. 22 ఆగచ్చత అండి. మీరందరూ అక్కడికి వస్తున్నారు. మహాప్రాణం ఆగచ్చత అని ఓకే. ఆగచ్చత అండి. అవునమ్మా. ఓకే, ఇక్కడ సత్యం ఉంది కదా గోపాల్ గారు, మీరందరూ మ్యూట్ పెట్టుకోండి అమ్మా, ఒక్క నిమిషం. సో ఇక్కడ సత్యం ఉంది కదా, ఈ సత్యం అనేది ఎలాంటి పదం? సత్యం ఇది నపుంసకలింగ శబ్దం. నేనేం అడిగాను, ఎలాంటి పదము? ఇది ద్వితీయ విభక్తి సత్యము. ఉత్తమం, పదము అన్నాను కాబట్టి మనం ఏం చెప్పాలి, ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉన్నటువంటి పదము కదా. సో ఇప్పుడు ఈ సత్యం అనేది ఉంది కదా, దానికి మూలంలో ఏ శబ్దం ఉంటుంది ఇప్పుడు చెప్పండి. సత్య. సత్య అకారాంత నపుంసకలింగ శబ్దం అది. అవునా? ఉత్తమం. నెక్స్ట్ ఇది చెప్పేసండి మీరే.
మీరందరూ పుస్తకాలు మీరందరూ పుస్తకాలు చదువుతున్నారు. ఉమ్, యూయం పుస్తకాన్ని పఠత. పఠథ. ఉత్తమం. యూయం పఠత. పుస్తకాన్ని పఠథ. ఉత్తమం. బాగా చెప్పారు. నెక్స్ట్, ఇది శుద్ధ అశుద్ధ వాక్యాలు. ఎవరిక్కడ? అనంత. అమ్మాయి చెప్పలేదా? ఉమ్, మీరందరూ అమ్మ మీరు చెప్తారా? భయం భయం సత్యం ఉమ్, వదంతు ఆ, మాట్లాడుతూ అమ్మ ఉన్నారు. అమ్మ అమ్మ వినండి. ఇది ఏంటి? మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అవుతుంది. మీరు మాట్లాడండి అని చెప్పట్లేదు మనం. నా అర్థమైందమ్మా? వర్తమాన కాలం మాట్లాడుతున్నారు. వర్తమాన కాలం ఓకే, చెప్పండి. ఇంక అయిపోలే మాట. అయిపోలేదు కాదు, వర్తమానంలో మీరందరూ చేస్తున్నారు. అమ్మా, భయం సత్యం వయం కాదమ్మా, యూయం. మీరు సరే లేకపోతే యూయం. యూయం కూడా కాదు, యూయం కూడా కాదు. భవతి. ఇక్కడ ఏముందమ్మా? ఇది కంప్లీట్ గా మీరు తెలుగు వాక్యం చదవండి ఫస్ట్. ఏముంది చదవండి. మీరు సత్యం మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏముంది? స్త్రీలింగం. ఏం చెప్తారమ్మా? కరెక్ట్ అండి, అది చూడలే నేను. అదే మరి, అందుకే నేనేమన్నాను, ఇక్కడ ఉన్నది ఫస్ట్ మీరు చదవండి. సత్యం ఉమ్. చదవండి అమ్మా. ఏం చెప్తారు దాన్ని ఇప్పుడు మీరు? మీరందరూ సత్యం అరే మీరందరూ కాదు మీరందరూ అమ్మ. సత్యం అమ్మ తెలుగు మంచిగా చదవండి అమ్మా. మాట్లాడుతున్నారు. తెలుగు చూస్తూ చదవండి. కరెక్ట్. మీరు సారీ మీరు మీరు సత్యం మాట్లాడుతున్నారు. ఉమ్, రెండవ శబ్దం ఉమ్. చెప్పండి ఇప్పుడు ఇక. సంస్కృతంలో భవతి. యూయం సత్యం. మళ్ళీ యూయం అంటారేంటమ్మా? స్త్రీలింగం అంటే స్త్రీలో మీరుని ఎట్లా పలుకుతారు? ఎట్లా చెప్తారు? భవతి. ఆహా, అవును కదా. ఉమ్. భవతి ఉమ్. భవాన్ భవతు భవతి భవతి. ఒక దాంట్లో నాగండి, అది భవతి రూపం అవసరం సత్యం. లేదు. మనకి రూపం ఇప్పుడు వద్దు. నేను ఎప్పుడు చెప్తాను అప్పుడే చూడండి, ఓకేనా? మీరు. ఎందుకంటే ఒకటి పని చేస్తున్నప్పుడు ఇంకో దాంట్లోకి దుంకితే ఇది రాదు, అది రాదు. ఇప్పుడు నేర్చుకుంటున్నాం మనం. మనకి నేర్చుకోవడం మొత్తం వచ్చేసింది అనుకోండి, అవునండి. అప్పుడు దుంకొచ్చు, అటు దుంకొచ్చు, ఇటు దుంకొచ్చు, పైకి కిందకి, మొత్తం ఇక టోటల్గా ఎంత కన్ఫ్యూజ్ చేయాలంటే అంత కన్ఫ్యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? 1,00,000 ప్రశ్నలు వేసుకొని ఆన్సర్స్ చూసుకోవచ్చు. ఎప్పుడు? అర్థమైనాక, మనము ప్రాక్టీస్ చేసిన తర్వాత. ఇప్పుడు మనం ఇంకా ప్రాక్టీస్లోనే ఉన్నాం, ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం. అప్పుడు రూపాల దగ్గరికి ఎక్కడికి వెళ్ళొద్దు, ఓకేనా? సో ఫస్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకో దగ్గరికి వెళ్దాం. ఉమ్? సో ఇప్పుడు మీరు దగ్గరనే ఉండండి. మీరు దాని రూపంని అవును. ప్రయత్నించకండి. ఏకవచనంలో ఇట్లా మీరు భవతి భవంతౌ అట్లా అవన్నీ ఏదొద్దు. అక్కడ తప్పు వచ్చేసి ఇక మిగతా వారికి కూడా తప్పే అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ప్రారంభంలో వైట్ పేపర్, మనమంతా వైట్ పేపర్ మీద ఏది రాస్తే అది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆ స్పష్టతను మనము కోల్పోవద్దు, ఓకేనా? అంటే నేర్చుకునేటప్పుడు సావధాన్ రెహనా చాహియే. అవును. సావధానంగా ఉంటూ 100 సంవత్సరాలైనా సరే, ఇది మెల్లగా. ఇక్కడే ఉందాము. 100 సంవత్సరాలైనా మీరు దగ్గరనే ఉందాం, కానీ కరెక్ట్గా నేర్చుకుందాం. ఒక్కసారి నేర్చుకున్నారా ఇక అక్కడి నుంచి బయటకు రావాలి, ఇక అక్కడనే ఉండొద్దు ఇక. అర్థమైందా? అదనమాట. దాన్ని ఇంకా పొడిగిస్తూ వెళ్ళాలి. దాన్ని పట్టుకొని ఇంకా అవును. కొత్తవి నేర్చుకుంటూ వెళ్ళాలి. రాలేదా? నేర్చుకుంటున్నామా? అది అర్థమవుతుందా? అంతవరకు అక్కడే ఉండాలి మనం. ఎక్కడికి అడుగులు వేయొద్దు, ఓకేనా? సో ఇది అందరికీ అండి. నేను అమ్మకు ఒక్కరికే చెప్పలేదు, అవునమ్మా. మనందరికీ. నేనైనా మీరైనా ఎవరికైనా కూడా అందరికీ పనికి వచ్చే పాఠం అది. ఓకే. సో చెప్పండి అమ్మా. మీరు ఇక్కడే అని కాదు, మన ఎక్కడైనా కూడా, దేని సందర్భంలో అయినా ఏదైనా కూడా, మనం ఏది కొత్తగా మనకి ఏది అనిపిస్తే అది, ప్రతిదీ నేర్చుకోవడమే, తెలుసుకోవడం అంతా కూడా నేర్చుకోవడమే. ఓకే అమ్మా. సో ఇప్పుడు మీరు అనేది ఎలా చెప్పాలి అంటే, ఇక్కడ స్త్రీలింగం అన్నారు, మెన్షన్ చేశారు కాబట్టి భవతి కదండి. తర్వాత సత్యమును. అవునండి. చెప్పండి. ద్వితీయ వ్యక్తి ఆ, సత్యమును ఏం సత్యం చెప్పారు?
సత్యం. సత్- సత్యం ఉమ్. ఆ, మాట్లాడుతున్నాము. మాట్లాడుతున్నారు. ఉమ్. వదతు అమ్మా ఈ క్రియ ఎప్పుడు జరుగుతుంది? మాట్లాడుతున్నారు అంటే ఏంటది అర్థం వర్తమాన ఏంటి? కాలం. ఇప్పుడు జరుగుతుందనండి. వర్తమాన కాలం. వర్తమానం ఆ పదాలు వాడకండి ఇప్పుడు ఫస్ట్. ఓకే, ఆ, ఫస్ట్ మామూలుగా వాడండి, జరుగుతున్న కాలం. మామూలు భాషలో మాట్లాడండి. ఓకే, తర్వాత ఆ, దాన్ని ఇంకా సొంపులు దిద్దుదాం. ఓకే. ఆ, మంచిదమ్మ మంచిదమ్మ. ఆ, మాట్లాడుతున్నారు అనేది జస్ట్ ఇప్పుడు మనం ప్రస్తుతం చేస్తున్నాం అది. అవునా? ఆ ప్రస్తుతం చేయడాన్నే ఏమంటాము? వర్తమానం. ఓకే, అట్లా వర్తమానం. చెప్పండి. అవును. అయితే అప్పుడు ఏంటంటే దాని గురించి మొత్తం కంప్లీట్గా తెలుస్తుంది మనకు కదా. ఇది అవునండి. మనం ఏదో గుడ్డిగా అవును. అట్లా చెప్పకుండా ఇప్పుడు జరుగుతున్న పని అనేది మనకి రావాలి అది. ఓకే, అది వచ్చిందంటే అవును. ఇది ఆటోమేటిక్గా వస్తుంది. మనం అక్కడ ఇవన్నీ ల్యాక్ అవుతున్నాం, ఎందుకంటే ఇది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి పట్టుకోలేకపోతున్నాం. తెలియలేదనుకోండి పట్టుకుంటాం మనం దాన్ని. అర్థమైందా? ఇప్పుడు అవును. ఒక అదే ఇంట్లో మనం ఏదైనా వంట చేయాలనుకుంటే టకటక చేసేస్తాము. ఏం ప్రాసెస్, ఏం ఫస్ట్ చేసావంటే అడిగితే చెప్పం మనం. చెప్తామా? ఎందుకంటే మనకు ప్రాక్టీస్ అయిపోయింది అది. అందుకే ఫస్ట్ ఏం చేసావు అంటే ఇది చేశానా అది చేశానా చెప్పం మనం. అప్పుడు నెక్స్ట్ డే గమనిస్తాం, గమనించి మళ్ళీ చెప్తాం, అరే నేను ఇది ఫస్ట్ చేసిన, సెకండ్ ఇది చేసిన అని. అవునా కదా? ఎందుకంటే మనకు అది అలవాటు అయిపోయిందమ్మా కదా. అలవాటు అవునండి. అయిపోయినప్పుడు మనం అంతా గమనించామన్నమాట. ఇంకా మనకి అందులో మనం ప్రొఫెషియన్సీ వచ్చేసింది మనకు అందులో. ఎప్పుడైతే ప్రొఫెషియన్సీ వస్తుందో అప్పుడు ఏది ఫస్ట్ అనేది చెప్పలేకపోతాం మనం. అందుకే ఆ అవునండి. ప్రొఫెషియన్సీని పట్టుకొని దీన్ని మరవద్దు, నేను అనేది అది అన్నమాట. అది వచ్చింది కదా అని చెప్పేసి కరెక్ట్. మనము మర్చిపోతుంటాం. అది సాధారణంగా జరిగేది, అందరికీ ప్రతి ఒక్కరికి జరుగుతుంది అలాగే. అందుకే కొన్ని మనకి చేయలేకపోతుంటాం మనం. అవునా? సో అది కాకుండా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు జరుగుతుంది, ఈ కథ అనేది ఇప్పుడు జరుగుతుంది కదండి, లేదా జనరల్గా అవును. జరుగుతుంది అనే రెండు ఆన్సర్స్ మీరు రాబట్టాలి, ఆమె చెప్పగలగాలి. అప్పుడు దాన్ని వర్తమానం అంటాము. ఓకే, సో అప్పుడు అవును. చెప్పండి వర్తమానంలో మరి ఎలా ఉంటుంది? తీతః అంతి, అతి అతః అంతి అని చెప్పుకున్నాం మనం. తూ అని ఎక్కడ చెప్పాము? అవునమ్మా. చెప్పలేదు కదా. చెప్పలే. కదా, ఓకే. అతి అతః అంతి చెప్పుకున్నాం. సో చెప్పండి ఇప్పుడు. అవును. మాట్లాడడాన్ని ఏమంటాము? వద్, వద వ్యక్తాయాం వాచి. ఓకే, వద. సో అవును. వద్. ఇప్పుడు అతి కలపండి. అతి అతః అంతి. ఇక్కడ ఏమి మీరు అన్నారు, భవతి అన్నారు. భవతిలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఘోర పదం. భవతి ఒక్కరే ఉన్నారు. ఒక్కరే. ఒకరే ఉన్నారు కాబట్టి ఏం కలుపుకుంటారు? అతి అతః అంతి, మూడు ఉన్నాయి మీ దగ్గర. మూడు దేని భవతి అంటారు. ఆ, భవతి సత్యం. ఇప్పుడు ఏమొస్తుంది? భవతి ఉమ్, సత్యం. ఉమ్, ఉమ్, ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నారు. ఉమ్. అది వదంతి వదతు మళ్ళీ తూ వదతి ఎక్కడ వదత వదంతి. అమ్మ తూ ఎక్కడ వదతి నుంచి? అతి అతు, అతి అతః అంతిలో తూ ఎక్కడుందమ్మా? లేదు మరి తూ ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు మీరు? మీరు చెప్. అంటారని. వదతి ఏంటి? వదతి. వదతి వదతు కరెక్ట్. ఓకేనా? సో భవతి అవునమ్మా. సత్యం వదతి. ఓకేనమ్మా? కరెక్ట్ అంట. కరెక్ట్ వద్ అంట. అనేది ధాతువు కదా, మనం ధాతువుని పట్టుకుంటాం. మాట్లాడటం అనడానికి వద్ ధాతువుని వాడుకుంటాము. ఒక్కరే చేస్తున్నారు కాబట్టి అతి వస్తుంది. కాబట్టి ఏమైంది? అది కలపండి. ఇది మనకి రావాలమ్మా. అది వదతి రాకపోతే కరెక్ట్. ముందుకు వెళ్ళలేం మనం. ఇది చెప్పడం అనేది రావాలి. ఓకే, మనం చెప్తూ ఉంటే మనకు వస్తుంది, ఏం కాదు. సో ఇప్పుడు వద్ అనేది ధాతువు. మాట్లాడటం ధాతువు అని కూడా పేరు చెప్పే అవసరం లేదు ఇక్కడ మనకు. ఓకే, మాట్లాడటం అనేది ఒక క్రియ కాబట్టి అదేంది? వద్. దానికి ఏమన్నాము? వద్ కదా. తున్నారు. అవునమ్మా. తున్నారు, ఎంతమంది తున్నారు? ఒకటే తున్నారు, భవతి కదా. సో అప్పుడు ఏంటి? అతి. అవును. అర్థమైందా? ఓకే. మాట్లాడటం అనే దానికి వద్. ఓకే, తున్నారు అనే దానికి అతి. ఓకే. తున్నారు. అర్థమైందా? అర్థమైందమ్మా. సో అలా మనం భవతి చెప్పగలగాలమ్మా, అయితేనే మనకు వచ్చినట్టు. ఉమ్. అవును. ప్రత్యయము అర్థాన్ని ఇస్తుంది. ఏం అర్థం ఇవ్వాలి ఇక్కడ మనకు? ఒక్కరే చేస్తున్నారు, ప్రస్తుతం చేస్తున్నారు కదా, వర్తమానంలో చేస్తున్నారు కాబట్టి దానికి ఏం చెప్పుకున్నాము? అతి అని. అవునా? ఓకే.
సో అతిని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి అలాగా. ఏకవచనం అయితే అతి, అదే బహువచనం అయితే అంతః. ఏంటి? అంతః. ద్వివచనం అయితే భవతః. అతః. అతః ప్రత్యయమే చెప్పండి, నేనేది అడుగుతుంది. అట్లా మనం అతః. కలుపుకొని చెప్తున్నాము, అందుకే మనం ఎప్పుడు ఏది అడిగితే అది చెప్పలేకపోతున్నాం. దాని నుంచి బయటకు వచ్చేసేయండి, ఓకేనా? ప్రత్యయానికి అర్థమే చెప్పాలి. ఇద్దరు ఉన్నారు, అతః, అంతే. ఓకే, ఇద్దరి గురించి అవును. చెప్పుకుంటే అతః. అంతః చాలా మంది. చాలా ఓకే, ఎంతమందో మనకు తెలియదు, ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నారు అక్కడ, అవునా? ఇట్లా అర్థమైనా అతి. ఇదే చెప్పడం రావాలి. అంతే ఇదంతా అమ్మా, అర్థమైంది ఏది కానీ అడిగితే అది, ఏది అడిగితే అది, అంతే. మనకంతా ఎంత వస్తుందా కాదు, ఆ ప్రశ్నకి ఆన్సర్ మనం ఇచ్చామా లేదా అనేది ముఖ్యం అవును. కదా. మనకి అవును. ఎంత కావడం అని కాకుండా ఇది. ఓకే అమ్మా. నెక్స్ట్ ఈ శుద్ధ అశుద్ధాలు చూద్దాము. మీ అందరికీ అర్థమైంది కదా విషయం ఏంటనేది. నెక్స్ట్ నాకు అనంత అని కనిపిస్తున్నారు, ఎవరండి? అనంతలక్ష్మి గారా? అన్మ్యూట్ చేసుకుంటారా? ఓకే. సో గెలాక్సీ ఉంది, ఎవరు? గెలాక్సీ. నాది ఏమొస్తుందో నాకు తెలియట్లేదు. మీరే గెలాక్సీ వచ్చింది. ఓకే, మీరమ్మా చెప్పండి. ఇక్కడ అశుద్ధ వాక్యము శుద్ధ వాక్యము ఉంది, నియమ సంఖ్య ఉంది. ఇక్కడ అశుద్ధ వాక్య అని ఉంది కదా. సో ఇక్కడ మనము ఏం చెప్పుకోవాలి? ఇక్కడ అశుద్ధ వాక్యాన్ని, వాక్య సంస్కృతంలో మనం అశుద్ధ వాక్యము అని తెలుగులో కదా. సో అశుద్ధ వాక్య అనేది ఎటు కాకుండా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో అశుద్ధ వాక్యము తెలుగులో, లేదా అశుద్ధ వాక్యాన్ని, ఇక్కడ రెండు కానీ ఒకటి కానీ ఉన్నాయి కాబట్టి, ఒకటి కంటే ఎక్కువనే ఉన్నాయి కాబట్టి అశుద్ధ వాక్యాన్ని శుద్ధ వాక్యాన్ని అని రాద్దాం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి అమ్మా. ఇక్కడ పైన టైటిల్ కూడా మనం మార్చుకుంటే అది కరెక్ట్ అయిపోతుంది కదా, అశుద్ధ శుద్ధానికి కూడా కరెక్ట్ అయిపోతుంది. యా, అశుద్ధ వాక్యాన్ని శుద్ధ వాక్యాన్ని నియమ సంఖ్య. అది సరిగ్గా అంతే చెప్పండి. భవాన్ ఆగచ్చసి, ఇది అశుద్ధము. ఎందుకని? అది కరెక్ట్ ఏంటో చెప్పండి. యా, శుద్ధం ఏంటో చెప్పండి. భవాన్ ఆగచ్చతి అనేది కరెక్ట్. ఇప్పుడు వివరణ ఎందుకో. కర్తని అనుసరించి క్రియ వచనము పురుషము ఉండాలి. అట్లా లేదు ఇందులో. భవాన్ అన్నది ప్రథమ పురుష ఏకవచనము. ఇది ఏకవచనము ఉంది క్రియలో, కానీ ప్రథమ పురుషలో లేదు, ద్వితీయలో ఉన్నది. అందువల్ల ఇది అశుద్ధ వాక్యమైంది. తర్వాత నియమ సంఖ్య, ఒక్క నిమిషం. నియమ సంఖ్య అమ్మది అయిపోయాక మళ్ళీ చెప్పండి మీరు. నియమ సంఖ్య ఇది మొదటిదేనండి. మొదటి నియమమా? అందరూ అదే అనుకుంటున్నారా? మొదటి నియమమేనా? మొదటి నియమమే కానీ మేడం, నియమం 9లో భవాన్ అనే శబ్దానికి ప్రత్యేకంగా చెప్పారు. ఎందుకు చెప్పారు అది చెప్పండి. అది భవాన్ శబ్దం అనేది మొదటి ఏకవచన దాంట్లో శబ్దమే కానీ ప్రథమా గౌరవ విభక్తిలోనే వాడుకోవాలి అని చెప్పుకున్నాం, అది చెప్పాలి మెయిన్ గా కదా. ఇక్కడ మీరు అన్నాము, మీరు అనేది, నువ్వు అనేది ఎక్కడొస్తుంది? ఎదురుగా ఉన్న వాళ్ళకి ఏం చెప్పుకున్నాము? సీనే కదా, అది మెయిన్. అయితే ఇప్పుడు కాదు కాదు అట్లా కాదు, వినండి. ఏంటి మీరు అనేది ఎవరికి చెప్తున్నాము? ఎదురుగా ఉన్న వాళ్ళకి కదండి. ఎదురుగా ఉన్న వాళ్ళని ఏం చెప్పుకున్నాం మనము? సీతో ఎండ్ చేసుకున్నాం కదండి. మరి ఇక్కడ సీనే ఉంది కదా, మరి అది తప్పెందుకైంది అంటే, ఈ మీరు అనేది భవాన్ భవతి అనేది భవత్ శబ్దం ఏదైతే ఉందో దానికి ప్రథమా విభక్తినే రావాలి అనేది 9వ నియమం, అవునా? అది చెప్పగలగాలి మనం. ఓకేనమ్మా? ఓకే. యా, ముని గారు ఇప్పుడు మీరు చెప్పండి, ఏదో అన్నారు. అదే అమ్మా, 9వ నియమం గురించి భవాన్ అనేది కేవలం చెప్పండి. ప్రథమ పురుషులోనే వస్తుంది చెప్పడం అంతే. అంతే, అవునండి. ఎందుకంటే మీరు చెప్పింది భవాన్ అని చెప్దాం మీరు, అనుకున్నా. అవునండి, ఎదురుగా ఉన్న వ్యక్తి అయినా కూడా అక్కడ మనము గౌరవ సూచకంగా చెప్తున్నాం కాబట్టి గౌరవ సూచకం అంతా కూడా ప్రథమలో ఉంటుంది. ఓకేనా? మధ్యమాలో ఏముంటుంది? నువ్వు.
మీరిద్దరు, మీరందరూ, అంతే. ఈ 3 తప్ప. అవునా? నువ్వుకి సంబంధించిన వచనాలు తప్ప మిగతాదంతా కూడా ఎక్కడుంటుంది? ప్రథమములో. ఏది? నేను కూడా వదిలేసి, నువ్వు నేను రెండూ వదిలేసి ఈ సృష్టి మొత్తం ఎలా ఉంటుంది? ఎక్కడుంటుంది? ప్రథమలో ఉంటుంది. ప్రథమా విభక్తిలో అన్య ఉంటుంది. పురుష ప్రథమ. అంతే అండి. ఆ ప్రథమా విభక్తి ఇంకో పేరేంటి? ఉత్తమం. చెప్పండి మునిగారు. అన్య పురుష. అన్యపురుష. ఉత్తమం. ప్రథమా విభక్తికి ఇంకో పేరు అన్యపురుష. ఓకే. నెక్స్ట్ అమ్మ మీరే చెప్పండి ఇది. లక్ష్మి గారు. భవతి సత్యం వదసి. చెప్తానమ్మా. ఉమ్, ఆ, భవతి భవతి సత్యం వదసి. ఉమ్. ఏమేం అప్లై అయితే అవన్నీ చెప్పండి మీరు. అంటే మీ వివరణకి అప్లై అయ్యేవి. ఉమ్, ఆ, ఉమ్, భవతి సత్యం వదసి. ఉమ్, ఇది కూడా ఇది ప్రథమ విభక్తిలో, కర్త ప్రథమ విభక్తిలో ఉన్నప్పుడు, ఏకవచనంలో ఉన్నప్పుడు క్రియ కూడా ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉండాలి. అలా లేదు కనుక అది అశుద్ధమైంది. తర్వాత ఈ 9వ నియమం ప్రకారంగా కూడా భవతి అనేది ప్రథమ విభక్తిలో చెప్పుకోవాలి. ఉమ్. యా. తర్వాత సత్యం వదతి ఉండాలి. ఉమ్, భవతి సత్యం వదతి అనేది శుద్ధ వాక్యం. ఉమ్. ఇంకా ఇంకా ఇంకేమున్నాయి దాంట్లో? 3వ నియమం ఏంటి? నేను చెప్పినా అమ్మా, చెప్పండి. ధాతువుకు భేదం ఉండదు, లింగ భేదం ఉండదు. ఉమ్. దానికి లింగ భేదం అనేది ఉండదు ఉండదు. కదమ్మా? అవును. లింగ భేదం ఎలా లింగ ఉంటుంది? భేదం ఉండదు. 3వ నియమం అది కాదు. 3వ నియమం ఏంటిది? 2వ పదం గురించి చెప్తుంది అది. 2వ పదం ఏముంది అందులో? సత్యం. దాని గురించి చెప్తుంది. అదేంటది? ద్వితీయ వ్యక్తి సత్యం ఏకవచనం. అనేది కర్మ ద్వితీయ విభక్తిలో. కర్మ అనేది ద్వితీయ విభక్తిలోనే ఉంటుంది. ఉంటే ఆ, కర్మ కూడా ద్వితీయ విభక్తిలో ఉండాలి. అదే అమ్మా. ఉత్తమం. ఉత్తమం. భవతి అవును. ప్రథమ ఏకవచనం కాదు. భవతి కర్త, సత్యం ప్రథమ విభక్తి. కర్మ. కర్మ ద్వితీయ విభక్తి. అమ్మా ఒకటే కాదు, ఇంకా కర్తరి చెప్పండి. ఇది కర్తరి ఒక్క నిమిషం, వాక్యంలో ఒక్క నిమిషం. అమ్మ వినండి. కర్త అన్నారు, కరెక్టే. సో ఇదేంటి? కర్త ఎప్పుడు కూడా ప్రథమా విభక్తిలో ఉండాలి. ఓకే, అది నియమాలు ఏమున్నాయో చూడండి, వినండి. కర్త అనేది ఎప్పుడు కూడా ప్రథమా విభక్తిలో ఉండాలి. ప్రథమా విభక్తిలో ఇదేంటో చెప్పారు ఉండాలి. మీరు. కర్మ అని ఇది ఎందులో ఉండాలి? ద్వితీయ విభక్తిలో ఉండాలి. అది నియమం. ఏం నియమం అది? అది 3వ నియమం. కర్తరి వాక్యంలో ఈ రకంగా ఉండాలి. ఏ వాక్యం అని కాదు, ఇంతే. ఇది నియమం. అది ఎప్పుడు వేరే అవుతుంది? ఇంకోటి వచ్చినప్పుడు అది వేరే అయినప్పుడు చెప్పుకుంటాం. ఇది సాధారణ నియమం ఇది. అవునా? కర్తరి వాక్యమా కర్మణి వాక్యమా ఇక్కడ లేదు సంబంధం. అర్థమైందమ్మా? ఇప్పుడు నువ్వు General condition. మాట్లాడుతున్నావు, ఇప్పుడు నీకు ఎప్పుడు తేడా తెలుస్తుంది? ఇంకో విషయం తెలిసినప్పుడు దీన్ని ఇలా అంటారు, దాన్ని అలా అంటారు అని చెప్పుకుంటాం అప్పుడు. అవునా కదమ్మా? ఓకే. అవునా? ఇంకా వాళ్ళకి ఇదంతా తెలీదు. ఓకే, ఇప్పుడు ఎవరికి ఏమీ తెలియదు. ఇప్పుడు నేర్చుకుంటున్నాం మనం అందరం. ఓకేనా? సో కాబట్టి అంతే. ఇలా చెప్పేటువంటి వాక్యంలో ఇలాగే ఉంటది. కర్త ఎప్పుడు కూడా ఎందులో ఉంటాడు?